అందరికీ నమస్కారం. ఈ రోజున లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి చర్చిద్దాం. ఇవి 2025 అంటే ఈ సంవత్సరము అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిద్దాం. అసలు ముందు లిక్విడ్ వేస్ట్ అంటే ఏమిటి? లిక్విడ్ వేస్ట్ అంటే ద్రవ రూపంలో ఉండే వ్యర్థాలు. వీటిలో గృహాల నుండి వచ్చే మలమూత్ర వ్యర్థాలు, వీటిని సీవేజ్ అంటాము. ఇళ్లలో నుంచి వచ్చే ఇతర వ్యర్థాలు అంటే స్నానం చేసినప్పుడు గాని, కడగటం వల్ల గాని వచ్చేటువంటి వ్యర్థమైన నీరు, వీటిని గ్రే వాటర్ అంటాము. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ద్రవ రూప వ్యర్థాలు అంటే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, హాస్పిటల్స్ నుంచి వచ్చేటువంటి లిక్విడ్ మెడికల్ వేస్టేజీ, స్టార్మ్ వాటర్ అంటే వరద కాలువలు లేదా రోడ్ రన్ ఆఫ్ వర్షపు నీరు మొదలైనవన్నీ కూడా లిక్విడ్ వేస్ట్ లోకి వస్తాయి. 2024 జూలై నాటి వరకు భారతదేశంలో ఈ ద్రవ వ్యర్థాలను నిర్వహించడానికి ఒకే చట్టం లేదు. అనేక చట్టాలు ఈ యొక్క ద్రవ రూప వ్యర్థాలని నిర్వహిస్తున్నాయి. అవేంటంటే, ఒకటి నీటి కాలుష్య నివారణ చట్టం 1974, 2 పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, 3 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఎస్టిపి రూల్స్ 2017 to 2023, 4 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఎస్టిపి నామ్స్, 5 ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ స్టాండర్డ్స్, ఇంకా చాలా ఉన్నాయి. అయితే భారతదేశంలో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు, నీటి వనరుల మొత్తాన్ని కూడా సమర్థంగా వాడేందుకు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే విధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 అక్టోబర్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను గెజిట్ లో ప్రచురించారు. అంటే డిసెంబర్ వరకు అభ్యంతరాలకు సమయం ఇచ్చారు. ఈ సంవత్సరము అంటే అక్టోబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనిపైన అవగాహన కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాం. దీంట్లో కీలక నిబంధనలు అన్ని వర్గాలకు వర్తించేవి ఏమిటి అంటే, ఒకటి సెప్టిక్ ట్యాంక్ నమోదు తప్పనిసరి. అంటే ఇల్లు, వ్యాపార సంస్థలు 2026 జనవరి 1 నాటికి స్థానిక అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సిందే. రెండవది, శుభ్రపరిచే వ్యక్తి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి పొందినటువంటి ఆపరేటర్ అయి ఉండాలి. 3 జిపిఎస్ ట్యాగింగ్ అంటే ఫీకల్ స్లెడ్జింగ్ వాహనాలకు రియల్ టైం ట్రాకింగ్ తప్పనిసరి. ఇక పరిశ్రమల విషయానికి వస్తే బల్క్ యూజర్ల బాధ్యతని కొత్తగా ప్రవేశపెట్టారు. అంటే 5,000 లీటర్లకు పైగా రోజు నీటిని వాడే సంస్థలు, పరిశ్రమలు, వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా బల్క్ యూజర్లు అంటారు. రెండవది, రోజుకి 10 కిలోల బిఓడి అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అది ఉన్నటువంటి ద్రవ వ్యర్థాన్ని ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, హాస్పిటళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్, విద్యా సంస్థలు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాలు, క్రీడా సముదాయాలు లేదా పరిశ్రమలు, ఇవన్నీ కూడా బల్క్ యూజర్స్ కిందకి వస్తాయి. వీళ్ళందరూ కూడా ఎస్టిపి అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదా ఇండస్ట్రీస్ కి సంబంధించి ఈటిపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ద్రవ వ్యర్థాలను రీయూజ్, రీసైకిల్ చేయాలి. నేరుగా డ్రైన్లు లేదా నదుల్లోకి వదిలిపెట్టకూడదు. ఇది మొదటిది, ప్రధానమైనది. రెండవది, విస్తరించిన వినియోగదారు బాధ్యత అంటే ఎక్స్టెండెడ్ యూజర్ రెస్పాన్సిబిలిటీ. అంటే యూజర్ రెస్పాన్సిబిలిటీని ఎక్స్టెండ్ చేస్తూ అతని బాధ్యతను కూడా నిర్వచించారు ఈ యొక్క చట్టంలో. ఎక్స్టెండెడ్ యూజర్ రెస్పాన్సిబిలిటీ అనేది పరిశ్రమలు మరియు ఇతర సంస్థలు తమ మురుగునీటిని శుద్ధి చేయటం లేదా మూడవ పక్షం ద్వారా అంటే వేరే ఏజెన్సీ ద్వారా శుద్ధి చేయటం ద్వారా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాలి అనేది దీని యొక్క ఉద్దేశ్యం. ఈ ఈయుఆర్ సర్టిఫికెట్లు దేనికోసం అంటే, ఈ నిబంధనల ప్రకారం రోజుకి 5,000 లీటర్ల కంటే ఎక్కువ మురుగునీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు తమ మురుగునీటిని తామే స్వయంగా శుద్ధి చేయాలి. లేదంటే ఈయుఆర్ సర్టిఫికెట్లను బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలి. ఈయుఆర్ సర్టిఫికెట్ లేని పరిశ్రమలు తమ మురుగునీటిని శుద్ధి చేయడానికి వాళ్ళే బాధ్యత వహించాలి.
ఈయూఆర్ సర్టిఫికెట్లను జారీ చేసే ముందు సంబంధిత అధికారులు పరిశ్రమల దగ్గరకు వచ్చి లేదా ఏజెన్సీల దగ్గరకు వచ్చి వారు చేసేటువంటి మురుగునీటి శుద్ధి పద్ధతులను పరిశీలిస్తారు. ఇక్కడ BOD అనే పదాన్ని వాడేమో, అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏమిటో చూద్దాం. నీటిలో ఉండే సేంద్రియ పదార్థాలను సూక్ష్మ జీవులు విచ్ఛిన్నం చేయడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని BOD సూచిస్తుంది. ఇది నీటి కాలుష్యానికి ఒక ముఖ్యమైన కొలమానంగా ఉపయోగపడుతుంది. అంటే BOD అనేది నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్. సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఎంత ఆక్సిజన్ ని వినియోగిస్తాయో కొలిచే పరిమాణమే BOD. నీటిలో BOD విలువ ఎక్కువగా ఉంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దీని వలన జలచరాలు జీవించడానికి ఇబ్బంది పడతాయి. అంటే ఎక్కువ BOD ఉన్న నీరు ఎక్కువ కాలుష్యం కలిగింది అని అర్థం. అన్ట్రీటెడ్ సీవేజ్ లో 200 నుంచి 600 ppm వరకు BOD ఉంటుంది. పరిశుభ్రమైన నీటిలో <1 ppm మాత్రమే ఉంటుంది. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్, అంటే ఒక పదార్థం మొత్తం మిశ్రమంలో ఎంత భాగం ఉందో 10 లక్షల్లో ఒక భాగంగా చూపించే కొలత. నీటి విషయంలో ఇది సాధారణంగా మిల్లీగ్రాములు లీటరుకు, అంటే mg/l రూపంలో ఉంటుంది. ఎందుకంటే 1 లీటరు నీరు = 1 కిలోగ్రాము బరువు కలిగి ఉంటుంది. ఉదాహరణకు 200 ppm అంటే 1 లీటరు నీటిలో 200 మిల్లీగ్రాములు ఆ పదార్థం, అంటే కాలుష్యం ఉంది. <1 ppm అంటే 1 లీటర్ నీటిలో 1 మిల్లీగ్రాము కన్నా తక్కువ కాలుష్య పదార్థం ఉంది, అంటే దాదాపు శుద్ధమైన నీరు. ఇక రీయూజ్ రీసైకిల్, దీనికి సంబంధించిన టార్గెట్స్ ను కూడా ఈ చట్టం నిర్వచించింది. బల్క్ వాటర్ కన్జ్యూమర్స్ 2027-28 నాటికి 20% మురుగునీటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలి, అంటే రీయూజ్ లోకి తీసుకురావాలి. 2, రోజుకి 5,000 లీటర్లకు పైగా నీటిని వినియోగించే లేదా రోజుకి 10 కిలోల BOD ఉన్న ద్రవ వ్యర్థాన్ని ఉత్పత్తి చేసే బల్క్ యూజర్స్ 2030-31 నాటికి 50% రీసైక్లింగ్ చేసి రీయూజ్ చేయాలి. ఈ ప్రక్రియను ఎక్స్టెండెడ్ యూజర్ రెస్పాన్సిబిలిటీ EUR గా నిబంధనలో పేర్కొన్నారు. పాటించకపోతే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఆధారంగా ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్, పర్యావరణ పరిహారం విధించబడుతుంది. ఇప్పుడు గ్రే వాటర్, బ్లాక్ వాటర్ గురించి తెలుసుకుందాం. గ్రే వాటర్ అంటే తక్కువ కాలుష్యం ఉన్న నీరు. ఉదాహరణకి బాత్రూము, సింకు, వాషింగ్ మిషన్ నుంచి వచ్చే నీరు ఎక్కువగా సబ్బు, డిటర్జెంట్ మాత్రమే ఉండి BOD తక్కువగా ఉంటుంది. బ్లాక్ వాటర్ అంటే ఎక్కువ కాలుష్యం ఉన్న నీరు. ఉదాహరణకి టాయిలెట్, కిచెన్ వేస్ట్ వాటర్. అధిక BOD ఉంటుంది. ప్యాథోజన్స్, ఘన వ్యర్థం కలిగి ఉంటుంది. ట్రీట్మెంట్ ప్లాంట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. గ్రే వాటర్ కోసం డీసెంట్రలైజ్డ్ గ్రే వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్ ను ఏర్పాటు చేసి రీయూజ్ కి ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ శుద్ధి చేసిన నీటిని పార్కులు, ఫ్లోరింగ్ క్లీన్ చేయడానికి, గార్డెనింగ్ లోను ఉపయోగించాలి. బ్లాక్ వాటర్ కోసం STPs అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేదా FSTPs అంటే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా ట్రీట్ చేయాలి. మీకు తెలుసు, ఫీకల్ స్లడ్జ్ అంటే మానవ మలము. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనే ఒక కొత్త పదాన్ని కూడా దీనిలో నిర్వచించారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే ZLD అంటే బయటకి ఒక చుక్క నీరును కూడా వదలకూడదు, అంటే వ్యర్థాలు బయటకు వదలకూడదు. పారిశ్రామిక ప్రాంగణం వెలుపలకి ద్రవ వ్యర్థాలను విడుదల చేయకుండా ఉండటం ఇప్పుడు కీలకంగా మారింది. కనీసం 20% అంటే 2027-28 వరకు, 2030-31 నాటికి 50% వరకు కనీసం పునర్వినియోగంలోకి తీసుకురావాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ప్రకారం పరిశ్రమల వర్గీకరణ చూద్దాం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2016లో కాలుష్యం ఆధారంగా పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ గా వర్గీకరించింది. ఈ వర్గీకరణని
పొల్యూషన్ ఇండెక్స్ పిఐ ఆధారంగా చేస్తారు. రెడ్ కేటగిరీ అంటే అత్యధిక కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలు. ఉదాహరణకి టెక్స్టైల్, డైయింగ్, చర్మ పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్స్, కెమికల్ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్, పేపర్ మిల్లులు మొదలైనవి. ఆరెంజ్ కేటగిరీ మధ్యస్థ స్థాయి కాలుష్యం కలిగించే పరిశ్రమలు. ఉదాహరణకు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ సర్వీసింగ్, రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్స్, కెమికల్ యూనిట్స్. ఈ రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ ఇవి రెండూ కూడా 2027 నాటికి ZLD జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీని అమలు చేయాలి, లేకపోతే లైసెన్సులు రద్దవుతాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఈ నిబంధనలు పాటించకపోతే మూసివేసే అధికారం ఉంది. దీని ఉద్దేశం నదులు, కాలువలు, భూగర్భ జలాలపై కాలుష్యాన్ని తగ్గించటం మరియు నీటి వనరులను సమర్థవంతంగా సుస్థిరంగా వినియోగంలోకి తీసుకురావడం. శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం చేయటం, అదేవిధంగా ఈటీపీ, ఎస్టీపీని ఆటోమేటిక్ మానిటరింగ్ గా పరిగణలోకి తీసుకురావటం, వ్యర్థాలలో pH, TDS, BOD స్థాయిలను సిపిసిబి పోర్టల్ కు ప్రతి 15 నిమిషాలకి డేటా పంపాలి. పరిశ్రమలు చేసిన ఉత్పత్తి, వాడిన నీరు, ట్రీట్మెంట్ వివరాలతో యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇక పునర్వినియోగ విధానాలు అంటే నీటిని తిరిగి ఉపయోగించే విధానాలకు సంబంధించి పైన పేర్కొన్నటువంటి ప్లాంట్లు శుద్ధి చేసిన మురుగునీటిని పార్కులలోను, ఇటుకల తయారీలోను, థర్మల్ పవర్ ప్లాంట్లోను ఉపయోగించుకోవచ్చు. ఎస్టీపీ బురదను అంటే బయోసాలిడ్స్ ను వ్యవసాయంలో సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఇక పురపాలక సంస్థలకు సంబంధించి ఎస్టీపీ నిర్మాణానికి సంబంధించి డెడ్ లైన్ ను కూడా ఈ యొక్క యాక్ట్ నిర్ణయించింది. 5 లక్షల జనాభా ఉన్న నగరాలు 2026 డిసెంబర్ 31 కల్లా ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టాలి. 1 నుంచి 5 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలు 2027 డిసెంబర్ 31 నాటికి సీవేజ్ శుద్ధీకరణ ప్రమాణాలు ప్రారంభించాలి. స్థానిక అధికారులకి ఈ ద్రవ వ్యర్థాల ఉత్పత్తిదారులపై వినియోగ రుసుమును అంటే యూజర్ ఫీని విధించే అధికారం కూడా కల్పించారు. దీనివల్ల వ్యర్థాల సేకరణకు, రవాణాకి మరియు డిస్పోజల్ సేవలకు అవసరమయ్యే ఖర్చు పెట్టే మొత్తంలో కొంత మొత్తాన్ని యూజర్ ఫీ ద్వారా రాబట్టుకునే వెసులుబాటుని కల్పించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ బయోడైజెస్టర్ సాయిల్ బేస్డ్ ట్రీట్మెంట్ సిస్టమ్ ని 2026 జూన్ నాటికల్లా ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో డీసెంట్రలైజ్డ్ ట్రీట్మెంట్ యూనిట్స్ ను ప్రోత్సాహం ఇవ్వాలి. ఇక రిజిస్ట్రేషన్, రిపోర్టింగ్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అన్ని శుద్ధి కేంద్రాలు, ఎస్టీపీస్, ఈటీపీస్ మరియు బల్క్ యూజర్లు, ఉదాహరణకి ఇండస్ట్రీలు, హౌసింగ్ సొసైటీలు, రైల్వే, విమానాశ్రయాలు అన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద లేదా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెలవారీ మరియు వార్షిక రిపోర్టులు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయటం తప్పనిసరి. పరిశ్రమలు, ట్రీట్మెంట్ యూనిట్లు ఆన్లైన్ కంటిన్యూస్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ అంటే OCEMS దీని ద్వారా రియల్ టైం డేటాని సిపిసిబికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ట్రాన్స్మిట్ చేయాలి. డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థని వ్యవస్థీకృతం చేశారు. అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ట్రీట్మెంట్, రీసైక్లింగ్, స్లడ్జ్ డిస్పోజల్ సమాచారం పారదర్శకంగా, సమయానుకూలంగా ట్రాక్ చేయబడుతుంది. జియో ట్యాగ్డ్ వెరిఫికేషన్, QR కోడ్, లింక్డ్ స్లడ్జ్ ట్రాన్స్పోర్ట్, రీయూజ్ ట్రాకింగ్ మొదలైనవన్నీ డిజిటల్ గా అమలవుతాయి. అంతేకాకుండా కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి అని సూచించడం జరిగింది. జిల్లా స్థాయిలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కమిటీ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్ల లైసెన్సింగ్ అథారిటీగా వ్యవహరిస్తుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలకు సంబంధించి నిజ సమయ వివరాలను అంటే రియల్ టైం డేటాను పర్యవేక్షణ చేస్తుంది. గ్రామీణ వేస్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ బయో వేస్ట్ మరియు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ అమలులో పంచాయతీలకు మార్గదర్శనం చేస్తుంది. ఇక నియమాలను ఉల్లంఘించిన వారికి పర్యావరణ జరిమానాలు విధించే క్లాజ్ కూడా ఉంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉల్లంఘిస్తే 10 లక్షల రూపాయలు జరిమానా, గరిష్టంగా 1 సంవత్సరం కారాగార శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు డేటా రిపోర్టింగ్ చేస్తే ఆ పరిశ్రమను 3 నెలల పాటు సీల్ చేయొచ్చు.
అనుమతి లేని స్లెడ్జింగ్, మురుగు నీటిని విసర్జన చేస్తే మొదటి నేరానికి 50,000 రూపాయలు, మళ్లీ చేస్తే 2,00,000 రూపాయలు జరిమానా విధిస్తారు. మొత్తం మీద ఈ రూల్స్ యొక్క లక్ష్యం ఏమిటంటే పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, నీటి వనరుల సమర్థ వినియోగం మరియు వివిధ శాఖల మరియు సంస్థల యొక్క బాధ్యత పెంపొందించడం కోసం ఒక సమగ్ర విధానాన్ని మన ముందుంచింది. పరిశ్రమలకు, అర్బన్ లోకల్ బాడీస్ కు ఈ రూల్స్ గురించి అవగాహన పెంచాలి. వేస్ట్ వాటర్ ని శుద్ధి చేయటం, రీయూజ్ ద్వారా భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చాలి. అన్ట్రీటెడ్ స్లడ్జ్ మ్యాటర్ ను, వెహికల్ వేస్ట్ ను నియంత్రించటం, శుద్ధి చేయడం చేయాలి. ఎక్స్టెండెడ్ యూజర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ ద్వారా పరిశ్రమలు, హౌసింగ్ సొసైటీలు, సంస్థలు తమ బాధ్యతలను నెరవేర్చాలి. వాటర్ రీసైక్లింగ్ ద్వారా నీటి వనరుల పరిరక్షణను సాధ్యం చేయాలి. ఆ దిశగా అందరినీ సమాయత్తం చేయాలి. 2025 అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది కనుక అందరినీ సంసిద్ధం చేసేందుకే ఈ వీడియో. చదవండి, అమలు చేయండి. రేపు మరో పర్యావరణ చట్టంతో కలుద్దాం.